హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త గోల్డ్ వంటలు. ఇవాళ కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? కొబ్బరి దోశలు. ఎప్పుడైనా విన్నారా కొబ్బరి దోశలు? చూడండి, కొబ్బరి దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చేసాయి చూడండి, ఫ్లఫీగా. దీనికి ఎటువంటి పప్పులు అవసరం లేకుండా ఓన్లీ కొబ్బరి ఇంకా రైస్తోని. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్లోకి నేను చిట్టు ముత్యాల రైస్ ఈ బౌల్తో 2 బౌల్ తీసుకుంటున్నాను. ఇలా రైస్ వేసేసిన తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కొని 5 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ 5 సార్లు కడిగేసుకున్నాక వాటర్ ఫుల్గా నింపేసుకొని ఒక 5 గంటలు పక్కన పెట్టేద్దాం. చూడండి, 5 గంటలు అయితే అయిపోయి బియ్యం నానిపోయి ఇప్పుడు వాటర్ సెపరేట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం. చూడండి, ఇలా రైస్ అన్నీ వేసేసుకున్నాక ఇంకా కొబ్బరి ముక్కలు పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అదంతా పీల్ చేసేసి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలానే ఉడికించిన అన్నం కూడా ఒక బౌల్ వేసుకుంటున్నా. ఇలాగ అన్నం వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కొట్టేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా మొత్తం పిండంతా మిక్సీ పట్టేసిన తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలి. నైట్ అంతా పులిసింది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎలా పైకి వచ్చిందో, బాగా పిండి పులిసిందన్నమాట. అప్పుడు సాల్ట్ వేసుకుందాం. మొత్తం పిండినంతా కలిపేసుకుందాం. పిండిని చూస్తేనే తెలిసిపోతుంది పిండి పర్ఫెక్ట్గా పులిసింది. ఇప్పుడు ఇంకా దోశలు వేసేసుకుందాం. దోశ రేపు పెట్టుకొని ముందుగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఇలాగ కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు దోశ వేసుకుందాం. ఇది ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఇలానే చూడండి, ఇలాగ హోల్స్ వచ్చిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక దీన్ని టర్న్ చేయకూడదు, ఇలా మూత పెట్టాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూడండి, దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలాగా కొబ్బరి చట్నీలో పెట్టుకొని తింటే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త గోల్డ్ వంటలు ఫాలో అవ్వండి.